హలో గైస్, వెల్కమ్ బ్యాక్. జిఎస్టీసీ ఒక 2 months పైన అవుతుంది. టెన్నర్ అయితే ఒక 1 month అవుతుంది. ఈరోజు బయటకు తీద్దాం అనుకున్నాను. ఈరోజు కూడా బయటకు తీయకపోతే, బైక్ స్టార్ట్ చేయకపోతే నేను ఇంకొక 1 month వరకు నేను ఈ బైక్స్ ఇంకా స్టార్ట్ చేయను. సో ఈరోజు బైక్ తీద్దాము. ఈరోజు ఎలానో సాటర్డే కదా, కాఫీకి ఒక బైక్ తీసుకుని వెళ్దాము. ఇంకో బైక్ కూడా వచ్చి పెట్టి ఇంకొక బైక్ కూడా తీసుకుని బయటికి వెళ్దాం. రెండు ఈరోజు బైక్స్ రైడ్ చేద్దాం అనుకున్నా. చూస్తే చండాలంగా ఉన్నాయి. మరి మనం తీసే 1 month 2 monthsకి ఇలానే తయారవుతున్నాయి ప్రతిసారి బైక్స్. కనీసం కొంచెం ఈ మెషిన్ కొన్నందుకైనా యూజ్ చేసుకోవాలి కదా. వాష్ చేసి ఫస్ట్ అయితే ఈరోజు ఒక బైక్ తీసుకెళ్తా. కుదిరితే రెండో బైక్ కూడా తీస్తా ఈరోజు. లేదంటే మరీ ఏదో సర్వీస్ చేయడానికి వాళ్ళు ఉన్నట్టుంది. సర్వీసింగ్కి తప్ప ఎక్కడికి వెళ్ళట్లేదు ఇది. అసలు జిఎస్తో అయితే మినిమం ఒక 2 లక్షల కిలోమీటర్లు తిరుగుదాం అనుకున్నా. కొన్న తర్వాత 20,000 కూడా తిరగలేదు. అంటే ఎప్పుడు క్లీన్గానే ఉండి లోపల పెడతాం కదా, జస్ట్ పైన దుమ్ము ఉంటుంది. సో డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. పైన వాటర్ కొట్టేసి తుడిచేస్తే చాలు. లాస్ట్ బ్లాగ్లో టెన్నర్ తీసా కాబట్టి ఈరోజు జిఎస్ తీస్తా. ఫస్ట్ దీని సంగతి ఏంటో. దీనికి అసలు ఈ బైక్ బయటకు తీద్దాం ఇంకా రెగ్యులర్ కానీ, దీనికి కొత్త టైర్స్, కొత్త క్లచ్ ప్లేట్స్, ఇంకా దానికి కావాల్సిన అన్నీ చేయించాం. కానీ పాపం సేమ్ ఇంతకుముందు ఎలా ఉండేది అలానే ఇంట్లో పక్కన ఉంటుంది. అది కాకుండా సమ్మర్ కూడా వస్తుంది. వాటర్ మెషిన్ గన్తో వాటర్ కొట్టడానికి భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ ఇలా తుడవడమే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో అలా పైన తుడిచేసి బైక్స్ బయటకు తీసేద్దాం. పొద్దున 8 o'clockకి బయటకు వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు 9:40 అవుతుంది. అసలు ఈ జిఎస్ని బ్లాగ్స్లో చూసి 3-4 months అయ్యి ఉండొచ్చేమో. ఎందుకంటే నేను స్పిటీ కంటే ముందు ఎప్పుడు తీసానో కూడా గుర్తులేదు. స్పిటీ వెళ్ళే 2 months పైన అవుతుంది అనుకుంటా. నేను ఇది 2022లో తీసుకున్నా అనుకుంటా. 22నో 21 ఏమో గుర్తులేదు. 3 years అయితే అయింది. నేను జిఎస్ తీసుకున్నప్పుడు అసలు ఫుల్ ట్రావెల్ చేద్దాము, అసలు 2 lakh 5 lakh kilometers తిరగాలి. దీనికి 5 lakh kilometers వరకు వారంటీ ఉంటుంది. ఏదేదో అనుకున్నా. 2 lakhs కాదు కదా, అదిగోండి 22,000 తిరిగా. మన దగ్గర ప్రతి సెగ్మెంట్లో ది బెస్ట్ బైక్స్ మన దగ్గర ఉన్నాయి, కానీ ఏది వాడట్లేదు. ట్రాక్కి డేటోనా ఉంది, అది ఫుల్ రేస్ పెక్, ఫుల్ ట్యూన్డ్, దానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ట్రావెలింగ్కి ఇది ఉంది. అండ్ ట్రాక్కి అండ్ రోడ్డు పైన ఎప్పుడైనా ఇట్లా సూపర్ బైక్ రైడ్స్ ఏదో ఒకటి, దానికి టెన్నర్ ఉంది, అది ఫుల్లీ ట్యూన్డ్, దానికి కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. పవర్ఫుల్ బ్రేక్స్ ఉన్నాయి, ఇంకా యూ నేమ్ ఇట్ అది దానికి ఉంది. ఇవే బైక్స్ నాకు నా కాలేజ్ డేస్లోనో నేను రేసింగ్ చేస్తున్నప్పుడు ఉండుంటే బాగుండేది. ఇప్పుడు ఉండి వేస్ట్ అని కాదు, అప్పుడు ఉంటే ఇంకా బాగుండేది. ఫుల్గా యూజ్ చేశాను. ఇది 2026. నా ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పటికీ 7 years అవుతుంది. నేను 2019 పాస్డ్ అవుట్. అప్పట్లో బైక్స్ అంటే ఎంత డెస్పరేట్ ఉండేవన్నంటే, నాకు CBR 250 ఉండేది కాలేజ్ వెళ్తున్నప్పుడు, ఇంజనీరింగ్ అప్పుడు. CBR 250 పైన కాలేజ్కి వెళ్తూ ఎవ్రీ డే అది రైడ్ చేస్తూ సూపర్ బైక్ సౌండ్స్ చేసుకునేవాడిని. అంత డెస్పరేట్ ఉండేవాడిని నేను సూపర్ బైక్స్. అప్పట్లో నేను నడిపే ప్రతి రోడ్డు రేస్ ట్రాకే అనుకునేవాడిని. అందుకే జీవితంలో ఏది ఎప్పుడు ఉండాలో అప్పుడే ఉండాలి.
ఇప్పుడు చూడండి అటు సైడ్ ఎండ ఉందని నేను నీడ వెతుక్కుని నీడలో రైడ్ చేస్తున్నా. అప్పట్లో ఎండ లేదు, వాన లేదు, దుమ్ము లేదు, మట్టి లేదు, ఆఫ్ రోడ్ అసలు దేనికి కేర్ చేయకుండా ఎంత చిన్న బైక్ ఉన్నా ఎంత పెద్ద బైక్ ఉన్నా బైక్ నడిపితే చాలు అనుకునే డేస్ అవి. నాకు కాలేజ్ డేస్లో ఉన్న ఫైర్ కానీ ఇప్పుడు ఉండుంటే ప్రతి బైక్ ఇంక్లూడింగ్ 10R అండ్ Daytona మినిమం 1 lakh ప్లస్ తిరిగేవి. ఇంక ఎవ్రీడే అదే తీసేదాన్ని. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఏది గుర్తొచ్చేది కాదు, బైక్ నడిపితే చాలు అనుకునే వాళ్ళము. పెద్ద బైక్స్, సూపర్ బైక్స్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ డెస్పరేట్ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు బయటకు వస్తే బైక్ తీస్తే హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడైపోతుంది, బయటకు వస్తే టాన్ అవుతాము, ఇట్లాంటి రీజన్లు అన్నీ వస్తాయి. బైక్ నుంచి హీట్ వస్తుంది, అది ఇది అని. ఇవన్నీ వ్యాలిడ్ రీజన్సే, కానీ జస్ట్ ఆ ఏజ్ డిఫరెన్స్ అన్నమాట. ఆ 5, 6, 7 years డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఏ రోడ్డుకి వెళ్ళినా సరే ఫుల్ థ్రాట్లు ఉండేది, చాలా ర్యాష్గా రైడ్ చేసేవాడిని. అది చేంజ్ అయిపోయింది ఇప్పుడు. అలా నేను ఏదో మూస్లో అయిపోయాను, ఓల్డ్ అయిపోయానని కాదు, రెస్పాన్సిబిలిటీ అంతే. అప్పట్లో ఎంత పిచ్చి పిచ్చిగా నడిపించినా పిల్లోడ్లే ఎంగేజ్లో ఉన్నాడు అంతే ఉంటారు అనుకోవచ్చు. అలా అని ఇప్పుడు 40లో 50లో వెళ్తామని కాదు, ఇప్పుడు కూడా స్పీడ్స్ చెయ్యాల్సిన జాబ్ చేస్తాం కానీ రెస్పాన్సిబుల్గా చేస్తాం. నేను అప్పుడప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటా, నేను ఇంకా ఇప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అని. లిటరల్లీ కమెంట్స్ ఏమైనా వస్తాయంటే అది అవదమ్మా, అది జరగని పనమ్మా, ఇలాంటివి ఎన్నో విన్నాము, ఇలాంటి కమెంట్స్ అన్నీ వస్తాయి. నాకు నిజంగా చేయాలని ఉంటుంది. ఇప్పట్లో కొంచెం ఖాళీగా ఉండేవాడిని కదా, సో కొంచెం 3 daysకో 4 daysకో వీడియో వచ్చేది బ్యాక్ దెన్, ఒక 4 ఏళ్ళ ముందు. కానీ ఇప్పుడు నాకు దొరికేదే సాటర్డే, అండ్ సాటర్డే అయినా ప్రశాంతంగా బైక్ తీద్దాం అనుకుంటే నిజం చెప్తున్నా ఇప్పుడు కూడా అసలు నాకు పనుండి బైక్ తీసాను. హలో నేను బైక్స్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా సరే నాకు బైక్స్ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కూడా కాదు. నాకు యూట్యూబ్ ఉన్నది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కాదు, నేను ప్యూర్ ప్యాషన్తో చేస్తున్నా అంతే. నేను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసినా చేయకపోయినా అసలు నాకు 1% కూడా ఫరక్ పడదు. హిస్టరీ ఆఫ్ యూట్యూబ్లో నేను యూట్యూబ్ ఒక 5-6 years నుంచి ఉందనుకుంటా. చాలామంది అనుకోవచ్చు మరి యూట్యూబ్లో మధ్యలో యాడ్స్ ప్లే అవుతున్నాయి కదా, ఈ రెవెన్యూ వస్తుంది కదా, లేదంటే కొలాబ్స్ అవి ఇవి చేస్తా కదా, ఆ రెవెన్యూ వస్తుంది కదా అనుకుంది. నేను చేసే కొలాబ్స్ నా బైక్ సర్వీసింగ్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయి కదా, 1 monthకో 2 monthskో, దానికి కూడా సరిపో. కరెక్ట్గా చెప్పాలంటే సరే వచ్చే రెవెన్యూని ఆపుకోవడం ఎందుకు అని చేయడం తప్ప, ఇప్పటికి కూడా నేను చెయ్యాలనుకుంటే ప్రతి వీడియో కొలాబరేషన్ చేయగలుగుతాను. నాకు 2-3 months నుంచి ఇంకా కొలాబ్స్ పెండింగ్ కూడా ఉన్నాయి, నేను చెయ్యట్లేదు. సో దీని మూలంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యూట్యూబ్ ఈజ్ నాట్ మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్. హార్డ్లీ ఒక 10% అనుకుందాం అంతే. నేను చేసేది ప్యాషన్తోనే. అట్లీస్ట్ యూట్యూబ్ వల్ల ఒక వీడియో అయినా చేయాలిరా బాబు అని అనిపించి బైక్స్ తీసినా సరే నాకు బైక్స్ తీయడానికి ఒక రీజన్ దొరుకుతుంది యూట్యూబ్ ఛానల్. అండ్ యూట్యూబ్ గురించి చెప్పాలంటే నేను ఈ రోజు ఆపేయచ్చు. నేను ఎప్పటి వరకు యూట్యూబ్లో ఉంటానో కూడా నాకు తెలియదు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఒక 2 years ముందు అనుకుంటా, ఇదే బైక్ పైన వ్లాగ్ అది. ఆ వ్లాగ్లో కూడా చెప్పాను నేను ఫ్యూచర్లో వీడియోస్ ఇంతలా చేయకపోవచ్చు అని. ఇప్పుడు అదే అవుతుంది. హార్డ్లీ 2 monthsకి ఒక వీడియోనో, మంత్కి ఒక వీడియోనో పోస్ట్ చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చెప్తున్నా, నేను ఫ్యూచర్లో అసలు యూట్యూబ్లోంచే బయటకు వెళ్ళిపోవచ్చు, అసలు యూట్యూబే ఆపేయచ్చు. ఈ గ్లాస్ పైన ఈ ఆర్ట్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అంత హ్యాండ్ పెయింట్. ఎవ్రీ 6 monthsకి ఒక్కోసారి అది చేంజ్ చేస్తాం అనమాట. ఇది నాకు అన్నిటికంటే చాలా నచ్చింది, ఫుల్ కలర్ఫుల్గా. మెట్టు మధ్యాహ్నం 1 గంటకి ఈ మండు టెంట్లో 10R తీస్తున్నాం. ఈ బైక్ ఇప్పుడే వచ్చింది ఇంటి దగ్గర నుంచి. 96 ఉంది ఆల్రెడీ. ఎన్ని బైక్స్ రైడ్ చేసినా ఇది ఇచ్చే ప్లెజర్ మాత్రం ఏది వద్దు.
బైక్ ఎందుకో గాల్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎయిర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు చెక్ చేయించాలి. తగిలితే నవ్వుతాయంటాను. కుచ్చువా కూర్చునేవానా ఆగకాగ ఎండలో ఆగాల. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ మంత్ సీన్ ఏంటో. మన హైలైట్స్ కూడా ముందే ఉంది. అమ్మ పడిందండి గ్రీన్. పదంటే నాయనా, ఇది ఒక 98 degrees, బయట ఒక 42 degrees. నేను మాడిపోతున్నా. బండి తీయాలంటే సన్ స్క్రీన్లో మునిగి రావాలి, లేదంటే బండి తీయలేం. తీస్తే ఫుల్ టైం అయిపోయి ఇంటికి వెళ్తాం. ఆల్సో చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఒక ఆడీ షోరూమ్ ఉంటుంది. కొత్త ఆడీ షోరూమ్ ఇది హైదరాబాద్లో, ఆడీ హైదరాబాద్ సెంటర్లోని. దానిలో కూడా ఉకూసా ఉంటుంది. బట్ అలా అని అది ఉకూసా మెషిన్, ఉకూసా బరిస్తా, ఉకూసా వీన్స్, కానీ అది ఎక్స్క్లూజివ్గా ఆడీ కస్టమర్స్కి మాత్రమే. అంటే అలానే ఉకూసా కస్టమర్స్ లోపలికి వెళ్ళి కాఫీ అడిగితే రాదు. మనం పొద్దున్న మన జియోస్ ఇక్కడ పార్క్ చేసాం, 10R ఇప్పుడు చేసాం. డుకాటి మల్టీస్ట్రాడా బైక్ స్పీక్ కూడా వస్తుంది. నాకు బేసిక్గా షూట్ ఉందన్నమాట, ఒకటి షూట్ కోసం బైక్స్ తెచ్చుకున్నా. ఇది సంగతి. బట్ నాకు కొంచెం రైడ్ చేయాలని ఉంది, ఇది సరిపోదు. అలానే ఇప్పుడు ఈ ఎండ్లో చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. కుదిరితే ఈవినింగ్ బైక్స్ తీసి బయటకు వెళ్ళాలి. నేను ఎప్పుడు యూట్యూబ్ వ్లాగ్స్లో మన బైక్స్ చూపించాను, కానీ నేను సైక్లింగ్ చేసే బైక్ ఎప్పుడు చూపించలేదు. సో నేను వ్లాగ్ యాక్చువల్లీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను అక్కడి నుంచి ఈవినింగ్ బైక్ రైడ్ చేస్తూ, బట్ అది కుదరలేదు. సో వ్లాగ్ ఇలా ఓపెన్ చేశాను అనమాట. ఇది నా సండే రొటీన్. ఎవ్రీ సండే నేను ఒక 100+ కిలోమీటర్స్ సైక్లింగ్ వెళ్తాను. సో ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. నాకు నైట్ కూడా 2 hours స్లీప్ ఉంది. ఒక మార్నింగ్ 3 o'clockకి నిద్ర లేచి అంతా ఇప్పుడే బైక్ సెటప్ చేసుకుంటున్నా. ఒకేసారి వర్షం స్టార్ట్ అయింది, కానీ థ్యాంక్ఫుల్లీ ఒక 5 minutes అయిపోయింది. జనరల్గా బైక్స్లో మనం ఒక 30-35 PSI పెడతాం కదా ఎయిర్ ప్రెషర్, బట్ దీనికి 100-110 PSI పెడతాము. 100 kilometers అయితే కంప్లీట్ చేయడానికి సైకిల్ పైన అప్రాక్సిమేట్లీ 4 hours పడుతుంది. 3 hours 50 minutes, 3 hours 40 minutes మన యావరేజ్ పేస్ని బట్టి 3-4 hours కంప్లీట్ అయిపోతుంది. బట్ నిద్ర లేదు, నాకు 2 hours స్లీప్ ఉంది. కాబట్టి ఈరోజు 50 చేస్తానో 70 చేస్తానో 100 చేస్తానో 150 చేస్తానో తెలీదు. నా దగ్గర 2 సైకిల్స్ ఉన్నాయి, ఒకటి ఇది అండ్ ఇంకొకటి హైబ్రిడ్ సైకిల్ అనమాట. ఇంతకుముందు హైబ్రిడ్ సైకిల్ పైన కూడా 100 kilometers చేసేయాన్ని. ఇప్పుడు దీని మీద అదే 100 kilometers కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీంతో కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు అండ్ కొంచెం ఏరోడైనమిక్ ఫ్రెండ్లీ హ్యాండ్లింగ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేసి 4-5 hours రికార్డ్ చేసేంత బ్యాటరీలు మనకు ఉండవు అండ్ రోడ్ పైన కూడా సైక్లింగ్ చేస్తూ మాట్లాడను. సో జస్ట్ ఈ వ్లాగ్లో సైకిల్ చూపిస్తున్నాను అంతే. చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా సైకిల్ వ్లాగ్స్ కూడా చేస్తాను. ఈ సైకిల్ వెయిట్ అయితే ఒక 8.5-9 kilos ఉంటుంది. ఈ వాటర్ బాటిల్తో కలిసి ఇంకో 1/2 kg పెరుగుతుంది. పొద్దున్నే ఎందుకు స్టార్ట్ అవుతున్నాం అంటే ఇది ఒక 4-5 hours చేసేది కదా. సరే అట్లీస్ట్ 4-4.5 hours అయినా సైకిల్ చేయాలి కదా కంటిన్యూస్గా. అందుకే 3కి లేచి 4 కల్లా స్టార్ట్ అయిపోతే 5, 6, 7, 8 హార్ష్ సన్లైట్ వచ్చే లోపే మన సైక్లింగ్ 100 kilometers కంప్లీట్ చేసుకోవచ్చు. అందుకే జనరల్గా ఇంత మార్నింగ్ స్టార్ట్ అయ్యేది. దీనికి ఫ్రంట్ ఒక 2 లైట్స్ ఉంటాయి కొంచెం సేఫ్టీ కోసం, వెనకాల ఎవడో వచ్చి గుద్దేయకుండా.
సో ఇది నా ఎవ్రీ సండే మార్నింగ్ రొటీన్. వెల్, ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.